ఆదిత్యను పరీక్షించడానికి గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చి ఆదిత్య కాళ్ళ మీద కర్ర పెట్టి గట్టిగా నొక్కుతారు. ఇక్కడ నీకు స్పర్శ తెలుస్తుందా అని చెప్పి అంటారు. లేదు గురువుగారు అని చెప్పి ఆదిత్య అంటాడు. ఇక ముడుకుల మీద పెట్టి ఇలా స్పర్శ తెలుస్తుందా అంటే అబ్బా నొప్పెడుతుంది గురువుగారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే గురువుగారు అయితే అమ్మ ఈ విషయానికి మనం చాలా సంతోషించాలి. అతనికి స్పర్శ తెలుస్తుంది అంటే మోకాళ్ళ దాకా వచ్చింది. మనం ఇంకొంచెం కృషి చేస్తే అది పాదాల వరకు రాగలదు. మనం ఇంకా ప్రయత్నించాలమ్మా. ఇలా ప్రయత్నిస్తే ఇతను లేచి నడవగలడు అని చెప్పి గురువుగారు చెప్తారు. అది వినగానే ఆదిత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీరు ఇంత మంచి శుభవార్త చెప్తారని నేను అస్సలు అనుకోలేదు ఆనంది. థ్యాంక్స్ ఆనంది అని చెప్పి అంటాడు. ఇక ఆదిత్యని తీసుకొని సీను అయితే వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఆనంది అయితే సునందకి కాల్ చేస్తుంది. సునందకి కాల్ చేసి అత్తయ్య గారు మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పి అంటుంది. అది వినగానే సునంద అయితే ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చెప్పి అంటుంది. ఆదిత్య గారి కాళ్ళకి స్పర్శ తెలుస్తుంది అత్తయ్య గారు. ఆదిత్య గారు ఇంకొద్ది రోజుల్లో లేచి నడవగలరు అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. అది వినగానే సునంద అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంత మంచి శుభవార్త చెప్పావా, ఇప్పుడే వస్తాం మేము కూడా అక్కడికి అని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది అయితే వద్దు అత్తయ్య గారు, మీరు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడటం ఎందుకు, వద్దు అత్తయ్య గారు, పూర్తిగా నయం అయ్యాక మొత్తం ఆదిత్య గారికి తగ్గాక అతను నడిచాక అప్పుడు మీరు వద్దురు కానీ అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే సునంద అయితే మేమెందుకు ఇబ్బంది పడతాం, మేమే ఇబ్బంది పడము అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే లేదు అత్తయ్య గారు, ఇక్కడ ఆదిత్య గారికి చేస్తున్న ట్రీట్మెంట్ మీరు చూస్తుంటే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పూర్తిగా తగ్గాక మీరే వద్దురు కానీ అని చెప్పి అంటుంది. అది విని సునంద సరే అయితే అని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.